చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మన శివాలయం టెంపుల్ ఉంటుంది. ఒకసారి మనం ట్రై చేద్దాం. స్టూడెంట్స్కి అయితే పెన్స్ అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మన బాలాజీ టెంపుల్లో. ఇక్కడ మన ఉంటాయి ఏమిటో అక్కడ చూస్తున్నారు కదా పెన్ బాక్సెస్, అవి తీసుకొని స్టూడెంట్స్కి అందరికీ అయితే మన పెన్స్ అయితే ఇస్తుంటారు, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్కి. చూడండి ఇగో మా వాడు కూడా పెన్లు ఇచ్చారు. సో పెన్ అయితే తీసుకోవడం జరిగింది. అందరు డొనేషన్ అయితే డొనేట్ చేస్తున్నారు మన పెన్లు అయితే. మాన్విక్ నమ శివాయ చెప్తూ కదలండి. చెప్పాలి మేడం ప్లీజ్ మా ఒక్కొక్కటి చెప్పలేము. కదలండి కదలండి. ఏం చదువుతుంది అయిపోయిందా చదువు మాన్విక్. For soldier gun important, for student pen స్టూడెంట్స్కి అయితే పెన్స్ అయితే ఇవ్వచ్చు కదా, డొనేట్ చేయొచ్చు. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. దా మాన్విక్. దా అల్ల నుంచి రానికి రాదురా, మళ్ళీ ఇరకగలడు తలకాయ. తీసుకో అటు నుంచి వస్తున్నాడు, ఆయనకి అర్థమైపోయింది దానికి. దా మాన్విక్ దయచేసి నడవండి మేడం. దా స్వామి అద్భుతంగా కనబడుతున్నాడు. అడిగి ఇవ్వండి. స్టూడెంట్ ఏనా బాబు? ఏం చదువుతున్నావు? నడు దా. అరే తీసుకో రారా. లైన్ కంటిన్యూ. నమ శివాయ చెప్తూ ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్స్ పెన్ ఇంపార్టెంట్. ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని స్లోగన్స్ అయితే చెప్తుంది. ఈ పెన్ బాక్స్ ఇచ్చింది. ఏంటి ఎంగన్నా నీదా మాన్విక్? వస్తుంది లైటింగ్ ఇట్లాంటి. నీదేనా మాన్విక్? అది మాన్విక్ నీదా? నాడు ఇంకా నుంచి అయితే బయలుదేరి వస్తుంటే చార్మినార్లో చూద్దామని చార్మినార్లో షాపింగ్ అయితే చేసుకోవడం జరిగింది. షాపింగ్ చేసుకొని ఆ నుంచి ఇట్లానే ఇంకా బయలుదేరదామని చెప్పి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరినాక మాకు ఇప్పుడు చూడండి ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇళ్ళనే దగ్గర గంట సేపు ఉండిపోయినాం. ఇది మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. దగ్గర అయితే అబ్బాబ్బాబ్బా ఈ ట్రాఫిక్ అయితే తలకాయ నొప్పి వచ్చేసింది. ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఈ ట్రాఫిక్ని ఎట్లా తప్పించుకుంటామా లేకపోతే వెళ్ళిపోదామా అనుకున్నాము. కానీ చాలా ఘోరంగా ఉండే ట్రాఫిక్ అయితే. మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరుగుతుంది కదా, ఇంకా అట్లా ఇట్లా చేసి అయితే ఇక మెల్లమెల్లగా అయితే ముందుకు సాగినాం. ఈ ట్రాఫిక్ అయితే అసలు మామూలు ట్రాఫిక్ కాదు. ఇక సిటీలోకి ఎంటర్ అయినాక మామూలుగా ఉండదు. బయట ఉన్నప్పుడు అయితేనేమో మంచిగా ఉండే. ఇక సిటీలోకి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయింది.
చూస్తారు కదా మొత్తం అందరైతే నైట్ 12-1 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి అయితే వస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం మెల్లగా బయటికి పడనీకైతే చాలా టైమే పట్టింది అనుకోవచ్చు. మనం చిలుకూరు పోయింది అయితే పొద్దునైతే, రాత్రి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయింది. ఇంకా ఈ ట్రాఫిక్ని అంతా తప్పించుకొని మేము మెల్లమెల్లగానైతే ఇక ఇంటికైతే చేరడం జరిగింది. దాని తర్వాత మన కొమరవెల్లికి కూడా వెళ్ళడం జరిగింది పొద్దున్నే. సో ఇప్పుడు మీకు కొమరవెల్లి కూడా ఒక చిన్న వీడియో బయట అయితే చూపిస్తాము. అది మొన్న పొద్దున్న వెళ్ళింది, ఇంకా అది కూడా ఇందులో వేస్తున్నాను. సో మీరు ఎవరైనా తెలంగాణ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా కొమరవెల్లి వీడియో కూడా ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న బిట్ ఉంటే వేసేయడం జరిగింది. సో అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ వీడియోస్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సర్ప్రైజ్ వస్తుంది. ఏం సర్ప్రైజ్ అంటే వీడియోలు, మంచి మంచి వీడియోలు ఇస్తాం మేము. ఆ వీడియోలు చూసి ఫుల్ ఆనందించాలి మీరైతే. తెలుసు కదా తెలంగాణ వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకేంది కొమరవెల్లి మల్లన్న జాతరని కూడా చూపించడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.